నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కూకట్పల్లి నియోజకవర్గంలోనే ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ ఛత్రీగఢ్ సర్వే నెంబర్ 1లో హైడ్రా చేపట్టిన కూల్చివేతల అంశంపై ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు ఆదేశాల మేరకు ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్ద నరసింహ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను చట్టవిరుద్ధంగా ఆక్రమించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సమర్థనీయమేనని పేర్కొన్నారు. అయితే అమాయక ప్రజలను మోసం చేసి అక్రమ స్థలాలను చట్టబద్ధమైనవిగా చూపిస్తూ విక్రయించిన బ్రోకర్లు, మధ్యవర్తులు, సంబంధిత వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన స్థలమేనే నమ్మకంతో తమ జీవితకాల పొదుపులను వెచ్చించి స్థలాలు కొనుగోలు చేసిన అమాయక కుటుంబాలు నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి బాధితులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. గతంలో కొందరు ప్రభావశీలులు నవాబుల పేరుతో ఈ భూముల్ని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. సంబంధిత పత్రాలు, ఆధారాలు బాధితుల వద్ద ఉంటే వాటిని సేకరించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా హైడ్రా కూల్చివేతలతో ఇళ్లను కోల్పోయిన అర్హులైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి వారి పునరావాసానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలిచి వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని శ్రీ ముద్ద నరసింహ యాదవ్ స్పష్టం చేశారు. ఏదైతే నిన్న పొద్దుగల 1 సర్వే నెంబర్లో హైడ్రా అనేది వచ్చి ఇక్కడ మా ప్రాంత పేద ప్రజలు దాదాపుగా 150 మంది 70 గజాలు, 60 గజాలు, 100 గజాల లోపల కొనుక్కోరని చెప్పి నిన్న రాత్రి నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే హామీ ఏంటంటే తప్పకుండా ఏదైనా పేపర్స్ ఉంటే నవాబుల ద్వారా అమ్మేదని తెలిసింది. ఎవరో నిర్ధారణ చేసి జనునా కాదా, ఇంకెవరన్నా దళారులు ఉండి ఎవరన్నా మోసం చేసి అమ్మినట్టు ఎవరు వదిలిపెట్టలేదు. ఎంత వాడనా కానీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ నుంచి మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము మా నుంచి పూర్తి సహకారం వాళ్ళకు ఉంటాయి. అలాగే నిజంగానే పేదవాళ్ళకి ఇచ్చే గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల చేస్తున్నట్టే వాళ్ళకి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ కానీ కట్టియాలి, లేదంటే 60-70 గజాలు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇచ్చి కట్టించండి. అయితే వాళ్ళు మీకే కలుపుకొని కట్టుకుంటారు కాబట్టి పేద ప్రజలకు ఎకరాల కొద్ది ఉంది తీసుకుంటే దానికి ఏం సంబంధం లేదు. ఏదైతే 150-200 మంది పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయండి, ఎవరు అమ్మేదో తీయండి, నిర్ధారణ చేయండి. నిజంగానే వాళ్ళకి ఎవరైనా దళాలు వాళ్ళను మోసం చేసినట్టయితే ఎవరు కూడా వదిలిపెట్టడానికి లేదు. దానికి మాది పూర్తి సహకారం ఉంటుంది పార్టీ తరఫు నుంచి. మా ఎమ్మెల్యే నిన్న పొద్దుగల జరిగిన విషయంలో మా గౌరవ నేతలు రాత్రి 11 గంటలకు వచ్చాము. అది మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. తప్పకుండా పూర్తిగా సహకరిద్దాము. పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళకి 100% మా బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళకు సపోర్ట్గా ఉంటాము. ఎక్కడ దాకైనా తీసుకెళ్తాము. హైడ్రా కూడా ఇలా పేద ప్రజలు తెలుగు పోవద్దని చెప్తున్నాం. ఎందుకంటే హైడ్రా అనేది ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళది గుంజుకోవాలి, కానీ 60-70 గజాల జాగాలు గుంజుకొని పేద ప్రజలు ఇబ్బంది పెడితే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతకనికి వచ్చారు. నవాబుల ల్యాండ్ అని చెప్పి కొన్ని పేపర్స్ తెప్పేయడం జరిగింది. ఎవరైనా మీరు ఏం సంగతి కూడా దాన్ని ఐడెంటిఫై చేద్దాం. మరొకసారి మా ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పిండు. ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ పేపర్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా ఏమన్నా లుసుకులు ఉంటే ఏమైనా ఉంటే మీ ద్వారా కూడా ఏమన్నా వేరే పార్టీ వారు కానీ అమ్మినట్టయితే మీరు ఇస్తే దాన్ని కూడా నేను తప్పకుండా ఎమ్మెల్యే ఉంటే వాళ్ళకి సహకరిస్తాను. 14 అని చెప్పి నిజాం వారసులు అంటున్నారు. ఈ రెండింటి మధ్యలో జరుగుతున్న వివాదం పక్కకు పెడితే స్థానికులకి అమాయకులను టార్గెట్ చేసి కొంతమంది లీడర్లు అమ్మడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఎవరైనా గుర్తిస్తే మీరు వాళ్ళ పైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని మీరు తప్పకుండా పూర్తి చర్యలు తీసుకుంటాం. పార్టీతో సంబంధం లేకుండా సొంత పార్టీ బయట ఏమైనా వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే పేద ప్రజలకు నిజంగా అన్యాయం జరిగితే మా పార్టీ తరఫు నుంచి మా ఎమ్మెల్యే 100% వాళ్ళకుండి సహకరిస్తాం. CS 14 అనేది కేసులు నడుస్తున్నాయి. పైగా ల్యాండ్ అనేది ముస్లిం ప్రాపర్టీ అనేది కొంతమంది ముస్లింలు కూడా అమ్మినట్టుగా నవాబులు అమ్మినట్టుగా ఉన్నాయి. ఆ పేపర్లు కూడా అంతా ఐడెంటిఫై చేద్దాం. అదేవిధంగా వాళ్ళ కూడా అవకతవకలు ఉండి లేకపోతే వాళ్ళ పేరు చెప్పింది కూడా అంతా కూడా తప్పకుండా చర్య తీసుకోవడానికి గవర్నమెంట్ కూడా సహకరిస్తాం. మాది ఒకటే కోరిక, మా నుంచి కొన్నదంతా కూడా 60-70 గజాలు కాబట్టి 60-70 గజాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా పర్లేదు, డబుల్ బెడ్రూమ్ కట్టించినా పర్లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి అని చెప్పి నిన్న రెవెన్యూ అని హైడ్రా కానీ కంచె నిర్మాణం చేసినారు. ఇప్పుడు ఏదైతే నిర్మాణం చేసిన కంచె సంబంధించిన భూమితో పాటు అక్కడ ఉన్న ఇళ్లను కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మీ పార్టీ తరఫున మీరు అండగా ఉంటా అంటున్నారు. మీరు ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది లేదు, చేసింది లేదు. మీ పార్టీకి సంబంధించిన లీడర్లే దీంట్లో వేరే రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళే
దళారులుగా మారి అమ్మారు అనేది ప్రధాన ఆరోపణ ఉంది. ఎంపీ ఈటల గారు కూడా దానిపైన మాట్లాడారు. వాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళని జైల్లో పెట్టాలని అన్నారు. తప్పకుండా పెట్టాలి ఎవరైనా సరే, కానీ ఇంతవరకు ఒక నిజంగానే మా దగ్గర ఇంతవరకు ఒకరు కూడా రాలేదు. నేను ఉండేది ఇల్లే, 24 గంటలు లేదు, ఆ ఇల్లు పక్కన దూరం లేదు, ఒక నిమిషం దగ్గర రావచ్చు. ఎవరైనా అమ్మినట్టు లేదా మీరు అమ్మినట్టు చెప్పి ఒక్కరు కూడా దగ్గర రాలేరు, ఒకరు కూడా ఫోన్ చేయలేదు. చీఫ్లంతా కూడా వేరే వేరే వాళ్ళు చేసి ఇట్లా హైదరాబాద్ వచ్చిందని, కానీ అందులో ఉన్న వాళ్ళకి ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. ఒక్క మనిషి కూడా నాకు ఫోన్ చేయలేదు. రాత్రి ఇంట్లో దగ్గర వెనక వచ్చి 11 గంటలకు అప్పుడు మాట్లాడినా, ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుని పొద్దున ఎమ్మెల్యే గారిని తీసుకెళ్తున్నానికి ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పినా కలెక్టర్ దగ్గర తీసుకుపోదాం, హైడ్రా కమిషనర్ దగ్గర పేపర్లన్నీ కూడా ఎవరైతే అమ్మిరో నవాబులు కానీ ఎవరైనా కానీ జమీన్ ఉందా లేదా, జమీన్ లేడానికి ఎందుకు అమ్మిరో చర్యలు తీసుకుని మనం సహకరిస్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నది బీఆర్ఎస్, మీకు తెలియదు గవర్నమెంట్ జాగా ప్రైవేట్ జాగా? నేనైతే డబుల్ బెడ్రూమ్ కి నేను లెటర్ ఇచ్చిన కలెక్టర్ గారికి. ఎప్పుడు ఇచ్చారు? 2017-18 ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పి. ఇది ప్రైవేట్ ల్యాండ్ సిఎస్ 14, అది ఇంకా తెలియలేదని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని పేపర్స్ కూడా 2011లో బాలయ్య కూడా ఆయన కూడా ప్రైవేట్ ల్యాండ్ అని ఇచ్చిండు. ఆర్కే డిపార్ట్మెంట్ వాళ్ళకు 250 గజాలని చెప్పి ఆ పేపర్లు ఉన్నాయి. అవన్నీ పేపర్లు మీకు ఇస్తూ చూడండి. నా దగ్గర ఉన్న సమాచారం అది. నిజంగానే గవర్నమెంట్ ల్యాండ్ అంటే దాన్ని తప్పకుండా అందరినీ చర్య తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవచ్చు. 100% తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎక్స్ట్రా ఇల్లు కట్టుకుని ఉంటున్న వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మిన వస్తుంది కదా, ఇప్పుడు ఫోర్జరీ చేసిన పట్టుకోవాలి కదా, నీకు ఉన్న తప్పు కాదు కదా. ఇప్పుడు నేను మోసం చేసి అంత తప్పు నాదైతే నీకు కాదు కదా. సరే చూడకుండా కొన్నావు, గరీబ్ వాళ్ళు తప్పు కోసం కొనుక్కుంటే దాని పరిష్కారం కూడా గవర్నమెంట్ దగ్గర కూర్చొని మనమే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కట్టిమంటాం, లేకుంటే 20 మళ్ళకు 5 లక్షలు ఇచ్చి కట్టిమని చెప్తాం అందరికి. అంటే మీ దగ్గరికి నిన్న 24 గంటల క్రితం హైడ్రా ఇక్కడ రావడం జరిగింది, అది మీ దృష్టికి రావడం జరిగింది. నిన్న రాత్రి కూడా ఒక 70 మంది మిమ్మల్ని ఆశ్రయించారు. రాత్రి అడిగారు, వాళ్ళకి మీరు స్థానిక ఎక్స్ కార్పొరేటర్ గా మీరు ఏం న్యాయం చేయగలరు? చెప్పిన వాళ్ళకి ఏం చెప్పినంటే మీకు పూర్తి సహకారం ఉంటుంది మా పార్టీ నుంచి, మా ఎమ్మెల్యే గారి నుంచి, మా నుంచి. మీకు ఎవరైనా మోసం చేస్తే డబ్బులు ఇప్పించే మాత్రం మాదేమని వాళ్ళ మీద కేసులు పెట్టి, లేదు నిజంగానే అమ్మిన నవాబులు గిట్ట నిజంగానే ఉంటే గవర్నమెంట్ నుంచి ఫైట్ చేస్తాము. గవర్నమెంట్ కు ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఉన్న వాళ్ళకు కానీ లెటర్ ఇచ్చి నిజంగా డబుల్ బెడ్రూమ్ కట్టి లేకపోతే 20 మిలియన్ అని చెప్పి వాళ్ళకి కోరుతున్నారు. కొంతమంది మహిళలు వాళ్ళు ఉన్న చిన్నపాటి వాళ్ళకి చిరాస్తి అమ్ముకోవడము, మా నగలు కూడా అమ్ముకోవడం, ఇట్లాంటి అమ్ముకొని వాళ్ళు చిన్నగా 40-50 గజాలు కొనుక్కున్నామని వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. ప్రజలకు మీరు ఇచ్చే భరోసా చెప్తున్నాం కదా, మేము ఉంటామని వాళ్ళకు ఉంటాము. ఎంత వాళ్ళని ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి జైలు పట్టిస్తాం, వాళ్ళకి డబ్బులు వసూలు చేసి కూడా ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి ఇంత పెద్దగా ప్లాట్లు చేసినప్పుడు అసలు మీ దృష్టికి వచ్చిందా రాలేదు? ఇంత పెద్దగా నిర్మాణాలు రాలేదు. నవాబ్ ల్యాండ్ అని వచ్చింది, దానికి కోర్టు కూడా ఇంటర్ఫేర్ లేకుండా ఆర్డర్స్ ఉన్నాయని అన్నీ. ఆ పేపర్స్ మీరు చదవండి ఒకసారి, మొత్తం పేపర్ స్టడీ చేసినాక అప్పుడు అడగండి ఏం పేపర్లు ఉన్నాయి, ఏం సంగతి. మనం తయారు చేసేది మనం ఆఫీసర్ కాదు. మన పాత్ర ఏముంటుంది కార్పొరేటర్గా, నీళ్లు, డ్రైనేజ్, కరెంటు, రోడ్లు, చనిపోతే పింఛను, మంచి చెడు చూస్తాం. ఆ విషయం రెవెన్యూ విషయంలో మీకు ఏదైనా ఉంటే ఉన్న పేపర్ చూడండి, ఏదైనా ఉంటే ఎంఆర్ఓ దొరికిపోదాం, కలెక్టర్ దొరికిపోదాం. ఎమ్మెల్యే సభ్యులు చెప్పిన పొద్దుగల ఇది కలెక్టర్ దృష్టికి ఫస్ట్ తీసుకెళ్దాం. ఇవాళ సరే మేమంటే 10 సంవత్సరాలు ఉన్నాం, ఈ 3 సంవత్సరాలు కూడా మళ్ళీ నిజంగా మన తప్పుంటే అప్పుడే దాన్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. గవర్నమెంట్ చూడ 3 సంవత్సరాలు అవుతుంది, నిజంగా తప్పు జరిగితే ఇమీడియట్ గా ఇది చేయొచ్చు కదా. సరే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఒకటనే అది యాక్చువల్లీ 2 ఏళ్ల క్రితమే జరగాల్సింది. లేట్ అయింది, దాన్ని కంప్లైంట్ ఇవ్వడం లేట్ అయిందా, ఏదైనా పత్రికలలో రావడం లేట్ అయిందని. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ప్రధానంగా ఉన్నారు అనేది దీనిపైన బయటకు వస్తారు కదా. ఇప్పుడు ప్లాట్ కొన్నాడు చెప్పాలి వచ్చి, ఇప్పుడు నువ్వు అమ్మినావు ఆయన కొన్నాడు, బాధితులు అట్లా పోలీస్ స్టేషన్ కానీ రెవెన్యూ కానీ ఆశ్రయిస్తే సహకరిస్తాను చెప్తున్నాను. వాళ్ళు మీరు డ్యామేజ్ అయ్యారని అనుకుంటలేదా? ఎందుకంటే ఇప్పుడు ఓడొకటి పార్టీలో ఓడొక లగతరం చేస్తే అందరు డ్యామేజ్ ఎందుకంటే నటించేస్తే క్లియర్ అయిపోతుంది కదా. పార్టీ ఎవరిని కూడా నష్టం చేయని వీడదు కదా. మేము అధికారంలో ఉన్నాము, 3 సార్లు కార్పొరేటర్ ఎమ్మెల్యే 3 సార్లు అయినాము. ఏదన్నా చేయాలనుకుంటే ఎన్నో చేస్తుంటాం కదా. 157 ఉంది ఎప్పుడు అమ్ముకుంటాం, అట్లా అమ్ముకోవాలంటే మేము కలిసి అమ్ముకోపోతుంటాం. ప్రజలకు ఆస్తులన్నీ కూడా కాపాడడానికి కదా చేసేది. నువ్వు నా ఎమోనస్ చూపిస్తా 2007 నుంచి ఇప్పటిదాకా ఎన్ని పార్కులు కాపాడి ఎన్ని చూపిస్తా మొత్తం చూపిస్తారు. ఇంకా 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అక్కడ ఇళ్ల నిర్మాణాలు ఎక్కువ దృష్టికి ఎందుకు రాలేదు? మరి కూడా రావాలి. ఇప్పుడు రాత్రి 70 మంది వచ్చింది అని అడిగిన ఏంది రాబాయి అంటే అన్న మేము అమ్మీరు కొనుక్కున్నాం అన్నాను, మీరు రాలేమని చెప్పి అడిగాను. ఎందుకు రాలే అడిగిన, మీరు కొనుక్కున్నాం అన్న, మాకేం సంబంధం ఉంటుంది, అందరు కట్టుకుంటామని చెప్పారు. ఒక్క వ్యక్తి అన్న వచ్చి మనకి ప్రాబ్లం ఉందని రాలే, వాళ్ళు అమ్ముకోరు, వాళ్ళు కొనుక్కున్నారు, ఏం సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద డీజల్లో ఎవరు లావాదేవీలు అనుకుంటాయి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీటి దృష్టికి వస్తుంది, అప్పటిదాకా రాదు కదా. ఏమన్నా విషయం అయితే ఏదైతే విషయం జరిగినప్పుడే బాగా వస్తుంది, కానీ
इधर मियाँ बीबी राजा तो काजी क्या करते बीच में సరే ఇప్పుడు హైడ్రా సుమోటోగా సర్వే నెంబర్ 1లో పాదం మోపలేదు. స్థానికంగా ఉన్న ఓల్డ్ బోయిన్ డివిజన్ లో ప్రజలకు 8 మంది రాతపూర్వకం ఫిర్యాదు పదే చేయడంతోనే వాళ్ళు రావడము, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం, తర్వాత ఆధీనంలో తీసుకోవడం జరుగుతుంది. ఉండొచ్చు ఇప్పుడు వానికి ఏం కడుపున్నప్పుడు వారిని ఏం పోయిందో వారిని ఏం వచ్చిందో మనకేం తెలుస్తుంది. ఇప్పుడు నీకు ఇద్దరు పడరాక చేస్తారు కదా, గవర్నమెంట్ అయితే నిర్ధారణ చేస్తుంది కదా. ఇప్పుడు మనకు తెలియదు కానీ మనం చేసేది కాదు నిర్ధారణ. ఇప్పుడు మన గవర్నమెంట్ కాదు, వాళ్ళు ఏదన్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, అధికారం ఉంది. పోలీసులు పెట్టవచ్చు, ఎంక్వైరీ పెట్టవచ్చు, ఎవడ మీద పెట్టవచ్చు, అన్నీ ఆపుతారు కదా. ఫోన్ చేసేది ఆపేది కదా, ఆపుతారా? ఇప్పుడు ఇదే సర్వే నెంబర్ 1లో చెరువును ఆనుకుని ఉన్న జాగా ఏదైతే ఉందో అందులో కూడా నిర్మాణాలైనాయి. ఒక వారం రోజుల్లో వాటిపైన కూడా చర్య ఉంటుంది. మరి ముందస్తు వారిని మనం మీరు ఒకటే కోరేది ఒకటే, మేము ఈ నిర్మాణమైన పేద ప్రజలు ఉన్నదైతే వాళ్ళకు హక్కు చెందాలి. ఎకరాల కొద్ది ఉంటే గుణగొట్టుకుని తీసుకొని ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ పక్కన ఏదో నాకు తెలిసిన 2 ఎకరాలు ఒకటి, 3 ఎకరాలు ఒకటి, ఇంకా 2000 గదాలు ఒకటి, ఇంకా 4000 గదాలు తీసుకొని మేము కూడా సహకరిస్తున్నాం దానికి. నిజంగా పేద ప్రజలు తెలుగు మోసం పోతే అన్నిలోని వాడు ఏదైనా తప్పు చేస్తే మనం జైలు వేయండి, మీరు న్యాయం చేయండి అంతే. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.